అంతేకాకుండా మరి ఈస్టర్ డే రోజు కూడా మందిరాల్లో రకరకాల పుష్పములను అలంకరిస్తారు. అంటే ఒక క్రొత్తదనాన్ని మళ్ళీ చూసినట్టుగా దాని యొక్క ఉద్దేశము. అంతేకాకుండా ప్రియులారా, మరి ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తారు. ఏమంటే ప్రతి సంవత్సరం మనకి ఈస్టర్ రోజు ఏమొస్తాయి? వాటి నుంచి బ్రెడ్, ఎగ్స్, బ్రెడ్, ఎగ్, అరటిపండు వస్తాయి. నేను అంతకుముందు ఒకసారి అనుకున్నాను, ఏంటి ఎగ్స్ ఏంది ఇవ్వడం, ఏదో కేక్స్ గానా స్వీట్ గానా ఇవ్వచ్చు కదా, ప్రతిసారి ఎగ్స్ అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఇలా దీనికి కూడా ఒక భావం ఉన్నట్టుగా హిస్టరీలో ఉందండి. మరి ఎగ్స్ అనేది ఏంటి అంటే ఈ గుడ్లు చాలా దగ్గరలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఎగ్స్ అనేది చాలా దగ్గరలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ గుడ్ల మీద కొన్ని సింబల్స్ కూడా వేస్తారు. కొన్ని పుష్పకున్న గుర్తులు, కొన్ని క్రాస్ గుర్తులు, తర్వాత సూర్యుడు ఇలాగా ఉదయించినటువంటి గుర్తులు, అలాంటివి ఎగ్స్ మీద వేస్తూ ఉంటారు పిల్లలు. ఈ ఎగ్స్ ఆ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఉన్నటువంటి భావం ఏంటి అంటే, మామూలుగా మనకి ఋతువులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఋతువులు? ఏమా 6 ఋతువులు ఉన్నాయి. ఏంటి ఆ ఋతువులు చెప్పండి? వసంత, గ్రీష్మ ఋతువు, శశిర ఋతువు, హేమంత ఋతువు, వర్ష ఋతువు, ఇంకా 6 ఋతువులు ఉన్నాయి. 1 వసంత ఋతువు, 2 గ్రీష్మ ఋతువు, 3 వర్ష ఋతువు, 4 శరత్ ఋతువు, 5 శశిర ఋతువు, 6 హేమంత ఋతువు. ఈ వసంత ఋతువు కాలంలో సహజంగా కొన్ని జీవులకు జన్మనిస్తాయి పిల్లలు. ఈ వసంత ఋతువు అనేది మామూలుగా ఈస్టర్ కాలంలోనే ఎక్కువ శాతం ఉంటుంది. ఈస్టర్ డేస్, ఆ 40 డేస్, ఆ సమయంలో వసంత ఋతువు అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ వసంత ఋతువు కాలంలో అనేక జీవులు వాటి పిల్లలకు అవి జన్మను ఇస్తాయి. మామూలుగా ఒక గుడ్డు జన్మించబడాలంటే ఏంటి? గుడ్డులో ఉన్నటువంటి ఆ జీవి బయటికి రావాలి. కనుక ఎక్కువ శాతం అది ప్రొడక్షన్ అనమాట. అంటే ఉత్పత్తి చేయడం అనేది ఎక్కువ శాతం వసంత కాలంలోనే జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుడ్డులో నుంచి ఆ జీవులు ఎలాగైతే బయటికి వస్తాయో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రీప్రొడక్షన్, ఆ ఉత్పత్తి క్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ గుడ్లను పంచుతూ ఉంటారు. అయితే క్రీస్తు ప్రభు విషయంలో ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి సమాధిలో నుంచి ఆయన బయటకు వచ్చాడు. ప్రియులారా, ఒక జీవి ఆ గుడ్డుని పిగిల్చుకున్న తర్వాత ఎలాగైతే బయటకు వచ్చినప్పుడు ఒక నూతన జన్మ అనుభవాన్ని కలిగి ఉంటుందో, దాన్ని సింబాలికల్ గా క్రీస్తు ప్రభు సమాధిలో నుంచి బయటికి వచ్చిన ఒక నూతన రిజరెక్టెడ్, అంటే పునరుద్ధానుడైన దేవుడిగా కనిపిస్తాడు అన్న ఉద్దేశంతో దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. అది ఒకటి. తర్వాత ఆ ఎగ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడంలో అర్థం ఏంటి అంటే, నీవు కూడా ఆ నూతన జన్మ అనుభవం అనేది సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ఈ ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈస్టర్ రోజు మామూలుగా ఒక ప్రత్యేకమైనటువంటి భోజనాన్ని కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ఈస్టర్ మీల్ అనేది ఎక్కువ శాతం దేంతో ఉంటుందంటే మాంసంతో ఉంటుంది. ఎందుకంటే అది పండగ కాబట్టి ఈస్టర్ డే రోజు ఎక్కువ శాతం చాలా ప్రాంతాల్లో, వేరే ఈస్టర్న్ కంట్రీస్లో ఎన్నో ప్రాంతాల్లో కూడా మాంసం అనేది పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ప్రియులారా గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని పూజిస్తారు. కొన్ని ప్రాంతాలు ఈస్టర్ డే రోజు కొన్ని ప్రాంతాల్లో గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని పూజిస్తారు. ఎక్కువగా మన ప్రాంతాల్లో ఈ పొట్టేలు మాంసం అనేది దొరుకుతూ ఉంటుంది. తర్వాత ఈ మేక మాంసం ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా గొర్రె మాంసం కూడా పూజిస్తూ ఉంటారు. ఆ పై చర్మాన్ని అమ్ముకుంటూ ఉంటారు. సరే, ఈ గొర్రె పిల్ల దేనికి సూచిస్తూ ఉంది అంటే, మామూలుగా
బైబిల్ ప్రకారం గొర్రె పిల్ల ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభువు సూచనగా పెట్టారు ప్రియులారా. అంతేకాకుండా యూదులు కూడా గొర్రె పిల్లను ఒక సింబాలికల్ గా యూజ్ చేస్తారు. అంటే పాప పరిహారార్థ నిమిత్తం గొర్రె పిల్లను చంపి దాని యొక్క రక్తాన్ని ప్రోక్షించేటువంటి స్థితి నేటి యూదుల్లో కూడా ఉండడం అనేది మనము గమనిస్తూ ఉంటాం. కొంత క్రైస్తవుల్లో కూడా, అంటే ప్రభువును వెంబడించేటువంటి వారిలో కూడా ఈ గొర్రె పిల్లను గురించి ఆలోచన చేసినప్పుడు ఆ గొర్రె పిల్ల క్రీస్తు ప్రభువు అన్న దానికి గుర్తుగా చూస్తూ ఉంటారు. సరే, కాబట్టి కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ మీల్ గా ఆ మీట్ అనే దాన్ని, మాంసం అనే దాన్ని వాడుతూ ఉంటారు. ఇది ఒక విధమైనటువంటి స్ట్రక్చర్ అన్నమాట. సరే, ఇంతకీ బైబిల్ ఏమని చెప్తుందో దాని గురించి మనం కొన్ని విషయాలు ఈ రాత్రి ఆలోచన చేద్దాం ప్రియులారా. లెంట్ డేస్ గురించి, భస్మ బుధవారం గురించి, ఈస్టర్ డే గురించి, గుడ్ ఫ్రైడే గురించి, హోలీ సాటర్డే అనే దాని గురించి, ఇలాంటి కొన్ని విషయాలు మనము ఈ లెంట్ డేస్ అనేటువంటి పోర్షన్ లో చెప్పుకోవడము జరిగింది. మరి బైబిల్ ఏమని చెప్తుందో అనే అంశంలో కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం ప్రియులారా. ఇవన్నీ చేయుటలో కేంద్ర స్థానం యేసు ప్రభువుకు కొన్ని దగ్గరలో ఉన్నట్టు మనము గమనించాం. కేంద్ర స్థానం యేసు ప్రభువుకే ఉన్నట్టు కొన్ని దగ్గరలో గమనించాం. అంటే టు రిమెంబర్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద డేస్ ఆఫ్ లెంట్, అంటే ఆ లెంట్ దినాల్లో యేసు ప్రభువును గుర్తు చేసుకోవడం అనే దాని గురించి మనం చూసాం. అంతేగాక దేవునితో కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రతతో దేవుని వెంబడించడం అనే దాని గురించి కొన్ని విషయాలు మనము చూసాం. సరే, బైబిల్లో ఎలాంటి విషయాలు రాయబడి ఉన్నాయనే దాని గురించి కొన్ని విషయాలు రాత్రి మనము చూద్దాం ప్రియులారా. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. చాలు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఆ రొట్టెను విరిచిన తర్వాత ప్రియులారా చెప్పినటువంటి మాట ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు. అంటే క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. ముఖ్యంగా ఏమంతా ఏంటంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోకపోతే, అంటే జ్ఞాపకానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? మర్చిపోవడం. అంటే మీరు ఎక్కడ దేవుణ్ణి మర్చిపోతారో, దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు నన్ను మర్చిపోవద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. మరి మర్చిపోతే ఏమవుతుంది? కీర్తన 9వ కీర్తన 17వ వచనం. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుడు. ప్రియులారా, యేసు ప్రభువును జ్ఞాపకం ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లెంట్ డేస్ లో కానివ్వండి, ఏ డేలో అయినా కానివ్వండి. కొద్దిమంది లెంట్ డేస్ లో బాగానే ఉంటారు, కానీ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇష్టానుసారంగా మర్చిపోయిన జీవితాన్ని జీవిస్తాం. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, దుష్టులను దేవుని మరచు జనులందరినీ ఎక్కడికి వెళ్ళిపోతారటండి? పాతాళమునకు దిగిపోవద్దు. కాబట్టి దేవుణ్ణి మర్చిపోకుండా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. బైబిల్లో ఒక ఆయన పాతాళానికి వెళ్ళిపోయిన సంగతి మనకు తెలుసు. ఎవరు? ధనవంతుడు. ఏమండి? ధనవంతుడు హ్యాపీగా జీవించాడు, దర్జాగా బ్రతికాడు, లగ్జరీలో జీవించాడు. ఒకరోజు మరణించాడు. మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? లూకా సువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడింది. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడింది. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. ప్రియులారా, దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారటండి? పాతాళములోనికి వెళ్ళిపోతారు. కాబట్టి
దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటము, ఏమంటే ఆయనకి విధేయతగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యక్తి దేవుణ్ణి మర్చిపోయిన జీవితాన్ని జీవించాడు. కీర్తన 78 11వ వచనం. ప్రియులారా, ఇశ్రాయేలు గురించి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అంటే ప్రియులారా ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఇశ్రాయేలీల జీవితాల్లో దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. అయితే వాళ్ళు ఏం చేశారటండి? మరచిపోయారట ప్రియులారా. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు ప్రియులారా. మర్చిపోయిన తర్వాత వారి యొక్క రియాక్షన్ ఎలాగుంది అంటే, చూడండి, మర్చిపోయేటువంటి వారు పాతాళంలోనికి వెళ్ళిపోతారని మనం ఇందాక చదువుకున్నాం. మర్చిపోయేటువంటి వారి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే, చూడండి 17వ వచనం చూద్దాం. 78 చాలు ప్రియులారా, చూడండి, మర్చిపోయినటువంటి వారు చివరికి ఎలాగ మారారు అంటే, వాడు పాపం చేసేవారుగా మారారు, మహోన్నతిని మీద తిరుగుబాటు చేసేవారుగా మారారు ప్రియులారా. అంతేకాకుండా తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయముల్లో దేవుణ్ణి శోధించడం ప్రారంభించారు. ఎవరి పాపం చేస్తా ఉన్నారు, ఆయనకు విరోధం, ఆయన మీద తిరుగుబడతా ఉన్నారు, ఆయన శోధిస్తా ఉన్నారు, అంతేకాకుండా ఆయనకి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రియులారా. అందుకే చాలా మంది ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే హతమార్చబడ్డారు. ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి వారిలో ప్రియులారా కొన్ని లక్షల మంది అరణ్యంలోనే, ఆ 40 సంవత్సరాల ప్రయాణంలోనే చనిపోయారు. కొద్దిమంది వ్యభిచారులు అయిపోయి చనిపోయారు, కొద్దిమంది సణిగేవారుగా ఉండి చనిపోయారు, కొద్దిమంది విగ్రహారాధికులై చనిపోయారు. అనేక మంది వారిలో ఉండకుండా మరణించారు. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిపోయారట. మనం ప్రభువును శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిపోయారట. చూడండి వాక్యం ఎలా ఉందో. మీరు సణగకుడి వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఎంతో మంది చనిపోయారండి. దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వారు, దేవునికి విరోధంగా మాట్లాడినటువంటి వారు, శరీర సంబంధమైన ఆశలు కలిగి విచ్చలవిడిగా జీవించినటువంటి వారు అనేక మంది అరణ్యంలోనే నశించిపోయారు. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒక వారంలో కొన్ని కార్యక్రమాలు ఇక్కడ మనం పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకు అంటే దీని యొక్క ఉద్దేశము దేవుని వాక్యం మనం బాగా తెలుసుకోవాలి, దేవుని వాక్యం మనం బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం మన యొక్క నరాల్లో ఎప్పుడైతే ఇమిడిపోతుందో ప్రియులారా, అప్పుడు సైతాను నిన్ను నన్ను జయించలేడు. Whenever we are tempted by Satan, there is a chance for us to overcome his temptations if we have the word of God in our heart. ప్రియులారా, హృదయంలో దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు సైతాను ఎప్పుడు జయించినా కూడా మనం తిరిగి సైతాన్ని జయించగలిగే వారంగా ఉంటామండి. కనుక దేవుణ్ణి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిన మేలును గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆయన చేసిన మేలును మనం గుర్తుపెట్టుకున్నప్పుడు we will be grateful to him.
when we remember the things that God has done in our lives. ప్రియులారా, మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను మనం జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు మనం ఆయనకు కృతజ్ఞులముగా ఉంటాం. అందుకే భక్తుడు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని కూడా మర్చిపోవద్దు అని చెప్పాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పోతే లెంట్ డేస్ లో చాలా వరకు సిలువను గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. సిలువను గురించి పాడతారు, సిలువను గురించి ధ్యానం చేస్తారు. మంచిదే. సిలువను గురించి ధ్యానం చేసినప్పుడు ప్రియులారా, మనం 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో అనేక విషయాలు మనము చూడవచ్చు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతున్నామండి. చూడండి ప్రియులారా, ఎలాంటి స్వరూపము యేసు ప్రభు ఇక్కడ కలిగి ఉన్నాడు. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను, అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయక ఎన్ని రిజెక్షన్స్ యేసు ప్రభు ఎదుర్కొన్నాడో ప్రియులారా. అనేక మంది ఆయన్ని తృణీకరించారు, అనేక మంది ఆయన్ని అవమానపరిచారు, అనేక మంది ఆయన్ని దూషించారండి. దూషించారు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకుంది. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడిన, మన దోషములను బట్టి నలుగొట్టబడి. ఆ ఇమేజ్ అనేది మనం చూసినప్పుడు ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క నలిగిపోయినటువంటి శరీరము, క్రీస్తు ప్రభు యొక్క ఆ దెబ్బలు తగిలినటువంటి శరీరము, సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దాన్ని మనం చూస్తే మన హృదయంలో ఆ నలుగుదల అనేది మనం సంపాదించుకుంటాం. ఇదేదో 40 రోజుల్లో లెంట్ డేస్ లో ఆచరించమని నేను చెప్పట్లేదు. కాబట్టి ఎప్పుడైనా మనము క్రీస్తు ప్రభు యొక్క ఆ సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయంలో ఆ నలిగే స్థితి అనేది కనబడుతుంది. చాలా మంది యేసు ప్రభువును చూస్తారు. యేసు ప్రభువును చూడడం ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు లుక్ ఎట్ జీసస్. యేసును చూడడం ఇంపార్టెంట్ కాదు కానీ ప్రియులారా, చూసిన యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో సిలువ మీద యేసు ప్రభు బొమ్మలు మనకు కనబడతాయి. కొన్ని డాలర్స్ లో సిలువ, కొన్ని మెడల్లో సిలువ అనేది మనకు కనబడుతుంది. కొన్ని సిలువ ఫ్రేమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. మంచిదే, కానీ ప్రియులారా, అలా చూసినంత మాత్రాన మనం నిత్య జీవాన్ని పొందుకోలేదు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 40వ వచనం. 6వ అధ్యాయం చాలు. నిత్య జీవం పొందుటే నా తండ్రి కుమారుని చూచి, అక్కడ వరకు మనుషులు ఆగిపోతా ఉన్నారండి. కుమారుని చూసేంత వరకు మనుషులు ఆగిపోతా ఉన్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు అనేక మంది చూశారు. సైనికులు చూశారు, దొంగలు చూశారు, కాబట్టి శతాధిపతి చూశాడు, మరియమ్మ చూసింది, శిష్యుడైన యోహాను చూశాడు, ఇంకా ఎంతో మంది అటు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు యేసు ప్రభును చూశారు. కానీ చూసిన వాళ్ళందరూ ఆయన మీద విశ్వాసము ఉంచలేకపోయారు. మందిరానికి వచ్చి వాక్యాన్ని విని అందరూ విశ్వాసం ఉంచాలండి. యేసు ప్రభువును చూడటం మాత్రమే కాదు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతారట? నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎటర్నల్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యం. ఆయన చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుట అనేది అది నిత్య జీవానికి దారి తీస్తుంది. అంతేకాకుండా
మనం క్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయం ఎంతో పరితపిస్తుంది. యేసయ్య ఒక శిలువ మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువను మోసుకుంటూ ఆ ప్రాంతంలో వెళ్తా ఉంటే అనేక మంది ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటా ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. చాలా మంది స్త్రీలు ఆయన్ను వెంబడించారు. అప్పుడు యేసయ్య వాళ్ళని చూసి అంటున్నాడు, ప్రియులారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ప్రియులారా, ఇలాంటివి చేయాల్సిన పనులేవి. కాబట్టి ఇలాంటివి చేయాల్సిన పనులు, యేసు ప్రభు చేయమని చెప్తున్నటువంటి పనులేవి. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి.